మీరు ఫస్ట్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా? 100% వ్యతిరేకిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తాం అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, మేము జాగ్రఫికల్గా డివైడ్ చేసి చూడం. జాగ్రఫికల్గా డివైడ్, జాగ్రఫికల్ కాదు, ఆంధ్రాలో ఉన్న పాటలు పాడే అద్భుతమైన అణగారిన కులాల వ్యక్తి ఎవరైనా ఉంటే పాటలు పాడే ఆనంద్ ఉన్నాడు అక్కడ. అతను అణగారిన వర్గాల వ్యక్తి. ఆనంద్ 4 పాటలు పాడినా బాలసుబ్రహ్మణ్యం 40,000 పాటలతో సమానం. ఆనంద్ పాడిన పాట. ఆనంద్ ఒక అణగారిన వర్గాల వ్యక్తి, అతన్ని అభినందిస్తాం మేము. అంటే మాది విశ్వనరుడు ఫిలాసఫీ. పాకిస్తాన్లో శ్రామికుడు కూడా మా వర్గమే. ఆఫ్ఘనిస్తాన్లో రక్తం చిందించే కూలీవాడు కూడా మా శ్రామిక వర్గమే. ఉత్తరప్రదేశ్లో రక్తం చిందించే శ్రామికుడు కూడా మా వర్గమే. ఆంధ్రాలో కూలీనాలి పనిచేసే బీసీ ఎస్సీ ఎస్టీలు మా వర్గమే. ఆంధ్రాలో ఉన్న గుర్రం జాషువా విగ్రహం తెలంగాణలో పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆంధ్రాలో ఉన్న అగ్రవర్ణ వ్యక్తి విగ్రహం పెట్టడానికి మాత్రం మేము నిరసిస్తాం. అంటే మా భావన ఏంటంటే శ్రామిక పీడిత వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలని ఆ యాంగిల్లో చూస్తాం తప్ప జాగ్రఫికల్ చూడం. ఇప్పుడు మేకని పీక తినే పులి ఉందనుకోండి సార్, మేకని తినే పులి ఉంటుంది, పీక తినే పులి. ఇప్పుడు మేక అభినందించాలనా? మా అడవిలోనే పులి ఉంది కాబట్టి, మా అడవి పులే కాబట్టి అని మేక అభినందించాలనా?